భరద్వాజ గారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. దీనికి ఎలక్షన్ నేపథ్యంలోనే చేసినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ వ్యూహము కోర్టులో ఉంది. కోర్టు సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో గొడవ నడుస్తుంది. దానికి సంబంధించి యాత్ర 2 ఒకటి రిలీజ్ సిద్ధంగా ఉంది. అది ఇంకా సెన్సార్ అవ్వలేదు. డేట్ వేసుకున్నారు. అసలు ఈ రాజకీయ సినిమాలు ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎలాంటి పిక్చర్ కనపడుతుంది ఆంధ్ర ఎలక్షన్స్ పైన రాజకీయ సినిమాల నేపథ్యం? అంటే ఏపీ ఎలక్షన్స్ మాత్రమే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఒకేసారి జరుగుతాయి. కాబట్టి చాలా సినిమాలు పొలిటికల్ టార్గెట్స్తో తయారై ఉన్నాయి. వ్యూహానికి సంబంధించి అయితే అది ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దానికి కోర్టు సెన్సార్ సర్టిఫికేట్ని క్వాష్ చేసి ఒక కొత్త పద్ధతిలో చెప్పింది. మళ్ళీ రీసెన్సార్ చేయండి సినిమాని, మీరు కట్స్ ప్రతిపాదించండి, ఆ ప్రతిపాదించిన కట్స్ కమిటీకి చూపించండి, రివైజ్ కమిటీకి చూపించండి, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా పట్టుకుని ఈ 2 మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయండి. 3 వారాల తర్వాత కోర్టుకి అందిన తర్వాత కోర్టుకి సంతృప్తికరంగా ఉంది అన్న తర్వాత మాత్రమే సర్టిఫికెట్ ఇవ్వండి. అంతే తప్ప మీరు కట్స్ ఓకే చేసేసిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్తే సర్టిఫికెట్ ఇవ్వడం కాదు. మా దృష్టికి తీసుకొచ్చి మేము ఓకే అనుకుంటే మరి తర్వాత కోర్టు అంగీకారంతో మాత్రమే మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక మాట చెప్పారు. అంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సెన్సార్ బాధ్యతలు కోర్టు తీసుకుంది. ఇది ఒక విచిత్రమైన మలుపు. ఇప్పటి వరకు జనరల్గా అలా లేదు. అంటే కట్స్ ఒకవేళ యాక్సెప్ట్ చేయటమో లేకపోతే ఆల్రెడీ వాళ్ళు సెన్సార్ వాళ్ళు కొన్ని కట్స్కి ప్రతిపాదించారు. అయితే వీళ్ళు రివైజ్ కమిటీకి వెళ్ళినప్పుడు ఆ కట్స్ లేకుండా వాళ్ళు సర్టిఫై చేసుకోగలిగారు. దానికి వర్మ గారు ఒక మాట వాడాడు. ఆ రోజు ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగినప్పుడు రిపోర్టర్లు అడిగారు, జర్నలిస్టులు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒక పర్సన్తో ఫోన్ చేయించుకున్నాను, అందుకని నాకు పని అయిపోయింది అన్నాడు ఆయన. ఆ పేరు ఆ నెంబరు చెప్పండి, ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా అని కూడా అడిగారు ఇటు నుంచి. అడిగితే ఆయన నవ్వి నేను చెప్పను అన్నాడు. తర్వాత మరి దావూద్ పేరేదో చెప్పినట్టు దావూద్ పేరేదో చెప్పాడు. అదొక ఎంటర్టైనింగ్గా నడిపాడు ఆయన. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పర్సన్తో ఫోన్ చేయించుకుంటాడు అనే డౌట్ వచ్చిందా కోర్టుకి అనేది చూడాలి. అందుకని కోర్టు మా దృష్టికి తీసుకురండి మొత్తం వ్యవహారాన్ని, తీసుకొచ్చిన తర్వాత ఈ వచ్చిన వారిని సంతృప్తికరంగా ఉన్నాయని కోర్టు భావిస్తే అప్పుడు మీరు సర్టిఫికెట్ ఇవ్వండి అంది. అందుకని అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అనుమానమే. మళ్ళీ కోర్టు సంతృప్తికరంగా లేదు అంటే మళ్ళీ సెన్సార్కి ఎడుతుంది అది. ఇలా సెన్సార్ ఇబ్బందుల వలన 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి గతంలో. అంటే రామారావు గారి తాతమ్మ కళ దాదాపు 2 ఏళ్ళు ఆగింది సెన్సార్లో. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కూడా సెన్సార్లో ఆగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది. అందుకని 1 రోజు 2 రోజులతో ఒక సిట్టింగ్తో తేలే వ్యవహారాలు కాదు. ఒక్కొక్కసారి అలా ఈవెన్ బొబ్బిలిపులి సినిమా కూడా చాలా కాలం ఆగి రిలీజ్ అయింది. ఢిల్లీ లెవెల్లో అంటే పార్లమెంట్ దగ్గర నుంచి కూడా మాట్లాడించి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేసి మొత్తానికి దాన్ని బయటకు తీసుకొచ్చాడు ఆ రోజున. ఇలాంటి కసరత్తులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సినిమా పరిస్థితి ఏంటనేది అనుమానమే. ఇప్పుడు యాత్ర 2 పరిస్థితి కూడా అదే కాబోతోంది. ఈ సినిమా కూడా పొలిటికల్ మోటోతో తీసింది. పర్టికులర్గా ఒక నాయకుడికి అనుకూలంగా ఇతర నాయకుల్ని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఈ సినిమా తీశారు. కాబట్టి దీని రిలీజ్ని ఆపండి అన్న పద్ధతిలో సెన్సార్కి ఒక లెటర్ నట్టికుమార్ గారు రాశాడు. ఇది ఆయన ఇక్కడ లోకల్గా కాదు ఢిల్లీకి పంపాడు. కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒకటి చూడాలి. ఇప్పుడు సెన్సార్కి వెళ్ళింది, వాళ్ళు డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. నిజంగానే అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని వాళ్ళు ఫీల్ అయితే ఆ సినిమా కూడా ఆగే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఎమర్జెన్సీ అని ఇంకొక సినిమా ఆవిడ రెడీ చేసి పెట్టారు, కంగనా రనౌత్, జాతీయ స్థాయిలో. అంటే ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణుల మీద సినిమా అది ఎలక్షన్ టైంలో గనక రిలీజ్ అయితే ఓటర్ మీద యాంటీ కాంగ్రెస్ మూడ్ క్రియేట్ చేయడానికి బాగుంటుంది అని అనుకున్నారు.
కానీ అది కూడా ఎలక్షన్ లోపు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. జూన్ 24 వరకు అది రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అనేది నిన్న చెప్పేసింది ఆవిడ. నిజానికి అది కూడా ఎలక్షన్ ముందు వచ్చి ఉంటే ఉపయోగపడేది అని అనుకున్నారు వాళ్ళు, కానీ ఇప్పుడు రావట్లేదు. సో ఈ ఎలక్షన్కి మూడ్ సెట్ చేయడం కోసం తయారైనటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ ఏ మేరకు రిలీజ్ అవుతాయి అనేది అయితే అనుమానమే. రకరకాల ప్రయత్నాలు ఎవరి లెవెల్లో వాళ్ళు ఓటర్ మూడ్ని సెట్ చేయడం కోసం ఎవరి లెవెల్లో ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు సినిమా రూపంలో పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. నిజానికి టెక్నికల్ ఇబ్బందుల వలన రిలీజ్ చేయలేకపోతున్నానని చెప్పింది ఆవిడ, కంగనా రనౌత్, ఎమర్జెన్సీని. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు, ఇది పొలిటికల్ గొడవే జరుగుతోంది. కోర్టులో కేసు వేసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వేశారు వ్యూహం సినిమాకి సంబంధించి. కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. రెండోది, ఆ సినిమాలో వీళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్, అంటే వీళ్ళు కోర్టుకి రాసినటువంటి లెటర్లో పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, అంటే వాళ్ళని దాదాపు అవే క్యారెక్టర్ల పేర్లు పెట్టి నడిపారు కథని అనే పద్ధతిలో వాళ్ళు ఒక ఎలిగేషన్ పెట్టారు. కానీ అలాంటి సినిమాలు కూడా గతంలో వచ్చి ఉన్నాయి. గతంలో సెన్సార్ సర్టిఫికెట్లు ఇచ్చిన చరిత్ర ఉంది అలా తీసినప్పటికీ. కానీ ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి పర్టికులర్గా ఆపారు. నిజానికి లక్ష్మీ ఎన్టీఆర్ కూడా సర్టిఫికెట్ తెచ్చుకోగలిగాడు, ఆయన రిలీజ్ చేసుకోలేకపోయాడు ఏపీలో. ఇప్పుడు తెలంగాణ కోర్టు నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఆయన. తెలంగాణ హైకోర్టులోనే కేసు ఉంది, అక్కడే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. చూడాలి ఈ సినిమాలు అసలు ఎప్పటికి వస్తాయా రాదా అనేది అయితే అనుమానమే. రెండోది, అన్ని వైపుల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది జనంలోకి పెడుతుంది, అసలు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, సెన్సార్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. ఈ వ్యూహం, యాత్ర 2 ఈ 2 సినిమాలు. నిజానికి శబదం అని ఇంకొక సినిమా కూడా అనౌన్స్ చేశాడు ఆయన. వ్యూహం రిలీజ్ అయిపోతే దాన్ని సీక్వెల్గా శబదం పెడదామని అనుకున్నాడు. ఇప్పుడు వ్యూహమే ఆగింది కాబట్టి శబదం అనేది లేదు. ఈ వ్యూహం ఎన్నికల లోపు రిలీజ్ అయితే రిలీజ్ అయినట్టు దాని ఇంపాక్ట్ ఉంటుంది. కేవలం ఎలక్షన్కి మూడ్ సెట్ చేయడం కోసం తీసిన సినిమాలే. కాబట్టి ఆ మూడ్ పోయిన తర్వాత అవి రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు. చూద్దాం ఇటు భవిష్యత్తు ఎలా ఉంటుందని. సినిమాల భవిష్యత్తు, రాజకీయ సినిమాల భవిష్యత్తు.